విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము లక్కీ నంబర్ 2 వాళ్ళకి 2024 ఏ విధంగా ఎలా ఉండబోతుంది, ముఖ్యమైన 5 విషయాల గురించి మనము తెలుసుకోబోతున్నాము. ఈ 5 విషయాలు ఈ 2024లో తప్పకుండా జరగబోతున్నాయి. అని ఇంకో పాయింట్ ఏంటంటే రెమెడీస్ కూడా చెప్పడం జరగబోతుంది. అని మళ్ళీ చెప్తున్నా, లక్కీ నంబర్ ఆధారంగా చెప్పబోతున్నాను. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీకు లక్కీ నంబర్ ఏది మీకు తెలిసి ఉండాలి. మీ లక్కీ నంబర్ ఏదైతే ఉందో అది మీకు తెలిసి ఉండాలి. ఇప్పుడు లక్కీ నంబర్ ఎలా తీయాలో తెలుసుకోండి. మీరు పుట్టిన తేదీ, మీరు పుట్టిన నెల, మీరు పుట్టిన సంవత్సరం మొత్తం కలపండి. అది ఎంతైనా రానివ్వండి. లాస్ట్ సింగిల్ డిజిట్ లోపల 2 వచ్చినట్లయితే మీ లక్కీ నెంబర్ 2. లాస్ట్ డిజిట్ సింగిల్గా 2 వచ్చినట్లయితే మీ లక్కీ నెంబర్ 2. దాని ఆధారంగా తెలుసుకోండి. లక్కీ నెంబర్ ఎందుకంటే ప్రత్యేకంగా బేస్ నెంబర్ కాకుండా లక్కీ నెంబర్ ఆధారంగా ఈ ప్రిడిక్షన్ అయితే చేయబోతున్నాము. కాబట్టి తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2024 నంబర్ కనుక మీరు చూసుకున్నట్లయితే 8 నెంబర్ వచ్చింది. 8 నెంబర్ శని నంబర్. 8 నెంబర్ ఏదైతే ఉందో 8 సంఖ్య ఇది శనికి సంబంధించింది. కాబట్టి శని అలాగే చంద్రుడి సంబంధం కనుక చూసుకున్నట్లయితే శని కర్మకారకుడు, చంద్రుడు మనసకారకుడు. ఇప్పుడు మీకు తెలిసింది ఏంటంటే శని చాలా కోమలకారకుడు, చంద్రుడు చాలా కోమలకారకుడు, శనిదేవుడు చాలా కష్టకారకుడు. ఇవి సంబంధాలు నిజంగానే వర్కౌట్ అవుతాయా, లేకపోతే ఈ సంవత్సరం మాకు ఇలాగే ఉండబోతుందా? కాదు, తెలుసుకోండి. 2024 ఏదైతే ఉందో శనిదేవుడు కర్మకారకుడు. కర్మం అంటే ఏంటంటే మీరు బ్రతకాలంటే ఏదో ఒక పని చేయాల్సింది. అది చిన్నదైనా అవ్వచ్చు, పెద్దదైనా అవ్వచ్చు. కానీ దానిలో ప్రతి గ్రహాలకు సంబంధించిన ఏదైతే నంబర్ ఉందో ఆ నంబర్ ఆధారంగా మీ పని లోపల వృద్ధి కలగబోతుంది. ఆ గ్రహానికి సంబంధించిన మీరు పని చేయబోతున్నారు. ఒకవేళ ఆ గ్రహానికి సంబంధించిన మీరు పని చేస్తున్నట్లయితే అందులో వృద్ధి కలుగుద్ది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ తెలుసుకొని ఫస్ట్ పాయింట్ చెప్తున్నాను. ఎవరైతే ప్రత్యేకంగా కుకింగ్, షేప్, దాంతోపాటు మెడికల్, సైకాలజీ దీనికి సంబంధించిన ఎవరైతే వ్యవసాయం, వ్యాపారం చేస్తున్నారో, వ్యవసాయం, వ్యాపారం ప్రొఫెషనల్ లోపల ఎవరైతే చేస్తున్నారో అని ఎవరైతే ప్రత్యేకంగా డైట్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంవత్సరం చాలా అద్భుతంగా ఉండబోతుంది. మళ్ళీ చెప్తున్నా, కుకింగ్, షేప్ అంటే ఇప్పుడు కుకింగ్, షేప్ రెండు వేరే మళ్ళీ తెలుసుకోండి. ఎందుకంటే వంటలకి మేనేజర్ చేసేవాడు అంటే మేనేజ్మెంట్ చేసే వ్యక్తి వేరు అని వంటలు చేసే వ్యక్తి వేరు అని. ఇంకోటి సైకాలజిస్ట్, ఎవరైతే సైకాలజిస్ట్ ప్రొఫెషనల్ డాక్టర్స్ ఉంటారో వాళ్ళకి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఆ పని లోపల మీకు ఒక గుర్తింపు రాబోతుంది. ఈ సంవత్సరం ఇది జరగబోతుంది అని మీ సైకాలజీ కూడా చాలా పెరగబోతుంది. సైకాలజీ పరంగా నాలెడ్జ్ కూడా మీది పెరగబోతుంది. సెకండ్ పాయింట్, ఈ 2024లో సెకండ్ అంటే రెండో లక్కీ నెంబర్ వాళ్ళకి కనుక ఇంకో పాయింట్ కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే గత సంవత్సరం లోపల, మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే గత సంవత్సరం లోపల ఏ పనులు అయితే సగంలో చేసి వదిలేశారో, ఆ పనులు ఏవైతే ఉన్నాయో అంటే చాలా చిన్న పనులు కావు, చాలా పెద్ద పనులు సగంలో వదిలేశారో, ఒక సంకల్పం తీసుకున్నారు, ఒక హామీ ఇచ్చారు, ఆ హామీ ఈ సంవత్సరం మీరు తీర్చబోతున్నారు. ఆ సంకల్పం ఈ సంవత్సరం మీరు తీర్చబోతున్నారు. మనస్సుకి సంబంధించిన ఏవైతే గతంలో అంటే లాస్ట్ ఇయర్ కావచ్చు, దానికన్నా బిఫోర్ కావచ్చు, ఏవైతే పనులు సగంలో ఆగిపోయాయో, ప్రేమ జీవితం కావచ్చు, వ్యక్తిగతంగా చుట్టాలు పక్కాలు ఎవరైనా కావచ్చు, రిలేషన్షిప్ లోపల ఏదైనా ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్లయితే ఆ ప్రాబ్లమ్స్ ఈ సంవత్సరం తీర్చబోతున్నారు. అంటే ప్రాబ్లం నుంచి మీరు బయటపడబోతున్నారు. అంటే దాని సొల్యూషన్ మీరు ఈ సంవత్సరం వెతకబోతున్నారు. థర్డ్ పాయింట్, ఈ 2024లో రెండో భాగ్యం కంటే రెండో లక్కీ నెంబర్ జాతకులు కనుక చూసుకున్నట్లయితే ఇంకో పాయింట్ తెలుసుకోండి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సంవత్సరం కాస్త స్ట్రగల్ అయితే ఎక్కువ చేయాల్సి వస్తుంది.
వాళ్ళకి ఈ సంవత్సరం స్ట్రగల్ చాలా ఎక్కువ చేయాల్సి వస్తుంది. మీ రిజల్ట్ అంత ఈజీగా పాజిటివ్ వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. మీ రిజల్ట్ అంత ఈజీగా పాజిటివ్ వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. కాబట్టి కాస్త ఎక్కువ స్టడీ చేయండి, ఎక్కువ ఫోకస్ దృష్టి పెట్టి పరీక్ష రాయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ సంవత్సరం ఏంటంటే మీరు అనుకుంటారు ఒకటి, మీతో జరగబోతుంది ఇంకోటి. కాబట్టి దాని రకంగా ఆలోచించడానికి మీరు ప్రయత్నించండి. 4th పాయింట్, ఈ సంవత్సరం ఎవరైతే రెండో భాగ్యాంక సంఖ్య ఎవరిదైతే ఉందో వాళ్ళు ప్రత్యేకంగా కుటుంబ పరంగా మీ మదర్ ఆరోగ్యం కాస్త క్షీణించే అవకాశం అయితే ఎక్కువగా ఉండబోతుంది. మీ మదర్ ఆరోగ్యం, మీ మదర్ కావచ్చు, మీ అమ్మమ్మ కావచ్చు, లేకపోతే మీ మదర్ సంబంధించిన చుట్టాలు ఎవరైనా కావచ్చు, అటుపక్క నుంచి అలా ఒక నెగటివ్ తప్పకుండా ఈ సంవత్సరం మీరు వినబోతున్నారు అని ఒక పాయింట్ మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. శని అలాగే చంద్రుని సంబంధం కనుక మీరు చూసుకున్నట్లయితే ఇది ఒక మంచి మెడికల్ సంబంధం కూడా అవుతుంది. మెడికల్ సంబంధం అంటే శని దేవుడు మీరు కనుక గమనించలేదే భూమి కారకుడు, శని క్షేత్ర కారకుడు అని, చంద్రుడు ఔషధ గుణకారకుడు. చంద్రుడు ఔషధ గుణకారకుడు. ప్రత్యేకంగా ఎవరైతే పొలాలు చేస్తున్నారో రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంవత్సరం పంట చాలా బాగానే జరగబోతుంది, రాబోతుంది అని. ఇంకో పాయింట్ కనుక చూసుకున్నట్లయితే 5th పాయింట్, ఎవరిదైతే లక్కీ నెంబర్ 2 ఉందో రాజకీయ క్షేత్రాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సంవత్సరం అనుకున్నంత అనుకూలంగా రిజల్ట్ అయితే కనిపించట్లేదు. మీరు అనుకుంటారు ఒకటి, రిజల్ట్ అంత అనుకూలంగా అయితే రాదు. ఎక్కువ తక్కువ అవ్వచ్చు, కానీ రిజల్ట్ మీరు అనుకున్నంత అనుకూలంగా అయితే కాదు అని రాదు కూడా అని ఒక పాయింట్ మీరు తెలుసుకోండి. శని కర్మ ఫలితాలు ఇస్తుంటాడు. మీ మనసు ఏ విధంగా ఆలోచించుతుందో ఆ విధంగానే రిజల్ట్ కలగబోతున్నాయి, ఆ విధంగానే రిజల్ట్ రాబోతున్నాయి. కాబట్టి మీరు ఏ పని అనుకున్నా, ఏ పని మీరు ఆలోచించినా కాస్త జాగ్రత్తగా చూసుకొని ఆలోచించడానికి మీరు ప్రయత్నించండి. ఇక పరిహారం వరకు కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఆర్థిక పరంగా అంటే 2nd నంబర్ లక్కీ నెంబర్ ఎవరిదైతే ఉందో వాళ్ళకి ఈ సంవత్సరం డబ్బు విషయం లోపల మరీ జాగ్రత్తగా ఉండండి. ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు, ఎవరి దగ్గర నుంచి డబ్బు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని తీసుకోవడానికి ప్రయత్నించండి. లేకపోతే ఏదో ఒక చోటు మీరు దొరికిపోయే అవకాశం అయితే బలంగా ఉంది. పరిహారం కనుక మీరు చేసుకున్నట్లయితే ప్రతిరోజు శివునికి అభిషేకం చేసుకోండి. ప్రతిరోజు తప్పకుండా మీరు శివాభిషేకం చేయండి చాలు. మిగతా ఎక్కువ ఏం చేసే అవసరం అయితే లేదు. కానీ శివాభిషేకం మీరు తప్పకుండా చేసినట్లయితే చాలా బాగుంటారు. శ్రీమాత్రే నమః.